మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు బస్తీలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మహాలక్ష్మి దేవి అలంకరణలో దుర్గామాత దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని 61,66,666 రూపాయలతో మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ చేపట్టడం జరిగింది. 10, 20, 50, 100, 200, 500 నోట్లతో 61,06,666 రూపాయలతోటి ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణ చేపట్టారు. అందులో భాగంగా మొదటి రోజు కన్యకా పరమేశ్వరి అవతారం, రెండవ రోజు బాల త్రిపుర సుందరి అవతారం, మూడో రోజు గాయత్రీదేవి అవతారం, నాలుగో రోజున అన్నపూర్ణదేవి, ఐదవ రోజున మహాలక్ష్మి ధనలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని, అందరూ మాతా దర్శనం చేసుకుని పునీతులు కావాలని కోరారు. లోపలి కూడా నాకు లేదు, నీకు లేదు. ఆ తర్వాత లోపలికి గర్భగుళ్ళకి ఎవరు పోయేది తప్ప నేను చెప్పినా అక్కడికి కాదండి, ఇక్కడికే మీ కన్యకా పరమేశ్వరి మాతాకి ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు కెంపునందు మా వాసవి మాత టెంపుల్లో ఈరోజు శుక్రవారము మహాలక్ష్మీదేవిగా అవతారం చేయడం జరిగింది. దానికి గాను 61,61,666 రూపాయలుగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరియు అమ్మవారికి ఈరోజు దుర్గా కమిటీ కానీ, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువన సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో సహాయ సహకారాలతోటి దుర్గా కమిటీ పర్యవేక్షణలో ఈరోజు అమ్మవారికి అలంకరించడం జరిగింది. మరియు భక్తులెల్లరూ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా రావాల్సిందిగా మేము కోరుచున్నాము. మా సంఘం నుంచి వారికి ఆహ్వానం పలుకుతున్నాము. మరియు ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, మహిళా సంఘం వారి సహకారంతో దుర్గా నవరాత్రి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పాడ్యమి రోజున మన దేవీ శరన్నవరాత్రి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. మొదటి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు కొలుస్తారు కాబట్టి అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. మొదటి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతారంలో దర్శనం ఇవ్వడం జరిగింది. రెండవ రోజున బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఇవ్వడం జరిగింది. మూడవ రోజున గాయత్రీ దేవి అవతారంలో మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. నాలుగవ రోజున నిన్న జరిగిన కార్యక్రమంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ వాసవి కన్యక అమ్మవారు పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి ధనలక్ష్మి అవతారుగా ఈరోజు బెల్లంపల్లి పట్టణ ప్రజలకు దర్శనం ఇస్తున్నారు. కావున ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో
బెల్లంపల్లి పట్టణ ప్రజలు, పరిసర నియోజకవర్గ ప్రజలు కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృప కటాక్షాలకు పొందగలని కోరుచున్నాము.